మనము పరిశుద్ధ గ్రంథములో స్త్రీలను బట్టి ధ్యానం చేసుకుని ఉన్నాము. ఈరోజు మరి యొక్క స్త్రీలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళక మునుపు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు. ఈరోజు నాయన మీ పరిశుద్ధ గ్రంథము నుండి మరి యొక్క స్త్రీని నయోమిని గురించి ప్రభువా మేము ధ్యానం చేసుకుని పోతుండగా మా హృదయాలతో మీరుండండి. వినుచున్న బిడ్డలకు నాయన మంచి వినగలిగే మనసును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా మీ కృప చొప్పున నాయన ఈ సమయమందున తండ్రి మీ మాటలు చక్కగా మీరు మాకు బోధించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి ఋతు గ్రంథములో ఉన్నటువంటి ఒక స్త్రీ నయోమి. నయోమి అనగా మధురము, మనోహరమైనదని ఈమె గురించి బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. ఈమె బెత్లెహేము కాపురస్తుడగు ఎలీమేలెకుకు భార్య. వీరికి 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యొక్క దేశంలో క్షామము కలిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు వేరే ప్రాంతానికనగా మోయాబు ప్రాంతానికి వారు వెళ్ళి ఉన్నారు. మోయాబు ప్రాంతానికి వెళ్ళినటువంటి వీరి జీవితం ఎలా ఉంది, వారి జీవితంలో ఎత్తుపల్లాలు, వారు ఏ విధంగా కొన్ని నష్టాలు పాలై ఉన్నారు, ఆ నష్టాల నుంచి, కిడి నుంచి ఎలా వారు బయటపడి ఉన్నారో ఈరోజు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఋతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఆ మనుషుని పేరు ఎలీమేలెకు, అతని భార్య పేరు నయోమి. అతనికి 2 కుమారులు, వారి పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. వీరు మోయాబు దేశానికి వెళ్ళి కాపురం ఉన్నట్లు బైబిల్ మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే నయోమి బెత్లెహేము యొక్క నివాసి, మరియు క్రీస్తు ప్రభువారి జన్మస్థలం కూడా బెత్లెహేము. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము. అటువంటి దేశములో కరువు వచ్చింది. ఆ కారణం చేత భర్త మాటకు లోబడి తన 2 కుమారులను తీసుకొని వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి మోయాబుకు వెళ్ళి దేవునికి అవిధేయురాలైంది. అసలు బెత్లెహేములో కరువు కారణము ప్రజల యొక్క పాపమేనని బైబిల్ మనకి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కరువులో కరుణించమని దేవుణ్ణి వేడుకోకుండా వేరే ప్రాంతానికి పనులు చేసుకొని జీవనాన్ని కొనసాగించుకోవడానికి మరియు సంపాదించుకోవడానికి వారు ప్రయాణమై వెళ్ళి ఉన్నారు. అందుకని దేవుని యొక్క మాటను బట్టి, వినని మనుషుని బట్టి కరువు వస్తుందని వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పాపమును బట్టి కరువు వస్తుంది కూడా బైబిల్ మనకి తెలియచేస్తుంది. అంటే దేవుని మాట వినకపోయినా మనుషులు చేసిన అపరాధముల పాపం వలన ఆ దేశంలో కరువు వస్తుంది. అయితే ఈ కరువులో వేరే ప్రాంతానికి వెళ్ళినటువంటి ఈ యొక్క ఆ నయోమి కుటుంబము ఏమైందంటే వారికి తీరని నష్టాన్ని, కీడును అనుభవించినటువంటి నయోమిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నయోమి పెనిమిటైన ఎలీమేలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోను 2 చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటి లేదాయను. కాబట్టి ఇక్కడ వీరి జీవితంలో బెత్లెహేము ప్రజలను, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టడం ద్వారా శాపగ్రస్తమైనటువంటి దేశములోనికి వీరు వెళ్ళి ఉన్నారు. భరించలేని కీడును మూటగట్టుకున్నారు. ఆ దేశంలో స్త్రీలైన ఆ రూతును, ఓర్పాను వారు కోడన్లుగా చేసుకొని ఉన్నారు. ఇక్కడ స్థిరపడాలనుకున్నారు, కానీ 10 సంవత్సరాలలోనే వారి జీవితం అంతా కూడా నాశనమైపోయినది.
ఈ 10 సంవత్సరాల్లో భర్త చనిపోయి ఉన్నాడు, 2 కుమారులు చనిపోయి ఉన్నారు. తన 2 కుమారులు పోగొట్టుకున్నందుకే ఈమె మధురమైనది అనే పేరుకు అర్థం ఇక్కడ నయోమి ఇక్కడ చివరికి చేదు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఎప్పుడైతే తన స్వచిత్తానికి లోబడతారో వారికి శిక్ష అనేది ఉంటుందంట. దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క ఇష్టము లేకుండా నీకు నీవుగా ఏదో చేయాలని, ఏదో సాధించాలని, దేవుని యొక్క కృప కరుణ ఏమీ లేకుండా నీ సొంత చిత్తము, నీ సొంత ఆలోచన ఎప్పుడైతే నువ్వు చేస్తావో దానిని బట్టి నీకు కీడు అనేది కలుగుతుంది, నష్టం అనేది కలుగుతుంది, సమస్యలు అనేవి వస్తాయి, ఇబ్బందులు అనేవి వస్తాయి. కాబట్టి దేవుని చిత్తానికి నీవు లోబడాలి. అందుకనే సౌలు గారు కూడా, సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆయన దేవుని చిత్తానికి లోబడకుండా తన స్వచిత్తానికి లోబడినప్పుడు పతనమైపోయి ఉన్నాడు. ఎప్పుడైతే క్రైస్తవ విధానంలో ఇక్కడ నీవు దేవునిందు స్థిరమైన నివాసమును ఒకటి ఏర్పాటు చేసుకున్నప్పుడు అది మంచి అయినా చెడైనా దేవుని చిత్తానికి లోబడాలి. కానీ నయోమి తన కుటుంబము, తన భర్త, తన బిడ్డలు ఇరువురును కూడా వేరే ప్రాంతానికి వెళ్ళినారు. ఏదో సంపాదించుకోవాలని వెళ్ళి ఉన్నారు, కానీ వారు దేవుని చిత్తమ కాకుండా వెళ్ళి ఉన్నారు. కాబట్టి కీడు నాశనం వారు కొని తెచ్చుకున్నారు. అయితే ఇంతటి కీడు జరిగిన తర్వాత, ఇంతటి నష్టం జరిగిన తర్వాత, ఇన్ని సమస్యలు వచ్చిన తర్వాత, ఇంతటి తీరని శోకం వారి కుటుంబంలో ఉన్నప్పుడు మరలా నయోమి ఒక తీర్మానం ఇక్కడ చేసుకునుచూ ఉంది. 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారికి ఆహారం ఇచ్చుటకును యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినుని గనుక మోయాబు దేశం విడిచి వెలుటకే ఆమెయు ఆమె కోడండ్రులో ప్రయాణమైపోయి ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే బెత్లెహేమును దేవుడు దర్శించాడు. వానలు వచ్చాయి, పంటలు పండాయి, కరువు పోయింది. నయోమి మాటలన్నీ విన్న తర్వాత నేను నా స్వదేశానికి వెళ్ళాలి, నా స్వదేశములో నేను విడిచిపెట్టిన బెత్లెహేము యొక్క ప్రాంతంలో దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదం ఇచ్చున్నాడు, సంపన్నమైన విధానములు వారు బ్రతుకుచున్నారు, నేను కూడా వెళ్ళాలని ఏమాత్రము కూడా తన సొంత దేశానికి వెళ్ళటానికి సిగ్గుపడకుండా మరలా తిరిగి ప్రయాణమై వెళ్ళింది. ఇక్కడ పశ్చాత్తాపంతో వెళుతుంది. అయ్యా, నేను నీకు విరోధముగా వెళ్ళి ఉన్నానని పశ్చాత్తాపముతో ఇక్కడ ఈ నయోమి తిరిగి వెళుతుంది. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో, తిరిగి రాను ఉద్దేశించినలా నా యొద్దకే రావలెను. నీవు ఏ తప్పు అయితే, ఏ దోషమైతే చేస్తున్నావో ఆ దోషము నుండి నీవు మరలా తెలుసుకున్న తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత నీవు తిరిగి రావాలండి, మరలా దేవుని యొద్దకే తిరిగి రావాలి. బైబిల్లో ఇంకా మాటలుంది, భ్రష్టులైన బిడలారా తిరిగి రండి. తప్పును గ్రహించినప్పుడు, మీరు తప్పు చేసినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు తిరిగి మరలా దేవుని యొద్దకే నీవు రావాలని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకనే ఈ నయోమి తిరిగి రావాలని ఆ దేశంలోకి వెళ్ళి ఏదో సాధించాలనుకుంది. అంతా నష్టం వచ్చిన తర్వాత తిరిగి మరలా ఆమె పశ్చాత్తాపురాలై దేవుని యొద్దకు వెళ్ళటానికి ఏమాత్రం సంకోచించకుండా తిరిగి దేవుణ్ణి దర్శించడానికి ఇక్కడ వెలుచూ ఉన్నది. కాబట్టి నీ విశ్వాస జీవితంలో ఇక్కడ నువ్వు ఏ స్థితిలో ఎలాగ ఉన్నావు, నీవు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి కూడా కొన్ని విషయాల్లో దేవుని చిత్తానికి లోబడకుండా ఉండి కొన్ని శ్రమలు పొందుకున్నావేమో, కొంత నష్టాన్ని పొందుకున్నావేమో, కొన్ని ఇబ్బందులు పడుచున్నావేమో, వేరే ఒక వ్యాధి వచ్చిందేమో, ఒక నాశనం నీకు వచ్చిందేమో, ఏదైనా కీడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడలకు కలిగిందేమో, వాటి నుంచి నువ్వు తెలుసుకున్న తర్వాత ఇది నేను అవిధేయత వల్ల వచ్చింది కదా, ఇది నా సమస్య వల్ల వచ్చింది కదా, ఇది నేను దేవుని మాట వినకపోవటంలో వచ్చింది, కాబట్టి నేను మరలా దేవుని దగ్గరికి వెళితే బాగుపడతానని నీవు గ్రహించాలి. ఎప్పుడైతే ఇలా నువ్వు గ్రహించగలవో, ఎప్పుడైతే ఇలా దేవుని మీద నీవు భారం మోపగలవో, ఇక్కడ నయోమి తన జీవితంలో ఒక మంచి మాదిరిని ఇక్కడ చూపి ఉన్నది. 1వ అధ్యాయము 14-18 వచనాలు చదువుకున్నట్లయితే, నయోబు మోయాబును విడిచి వచ్చుటకు ముందు తన కోడలను పిలిచింది, దేవుని గురించి వారికి చెప్పి ఉన్నది.
అమ్మా, ఎందుకని మీరు సుఖంగా సంతోషంగా ఉండాలంటే నేను నా ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళండి. నేను ఆ సమస్తాన్ని కోల్పోయిన్నాను, నా భర్తను కోల్పోయిన్నాను, నేను 2 కుమారులను కోల్పోయిన్నాను, కాబట్టి మీరు వెళ్ళి మీ కుటుంబాల్లోకి వెళ్ళి మీరు సంతోషంగా ఉండమని ఒక మంచి నిర్ణయం ఇక్కడ నయోమి తీసుకుంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ మాటలు విన్నారు, జీవము కలిగిన దేవుణ్ణి తృణీకరించిన విధానములో ఇక్కడ ఇన్ని సమస్యలు పొందుకున్నానని గ్రహించిందో, ఈ మాటలు విన్నటువంటి ఇద్దరు కూడా, వారి యొక్క కోడళ్ళలో ఓర్ప రూతు ఇద్దరు కూడా విన్నారు. విన్నటువంటి విధానంలో ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని ఇక్కడ తన ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రూతు ఈ మాటలు విందో, రూతు మాత్రము నేను నీ వెంబడే వస్తాను, యెహోవా రెక్కల క్రింద నేను కూడా సురక్షితముగా ఉండాలి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు వెళ్ళు ప్రదేశానికి నేను వస్తాను, నన్ను రావద్దని నువ్వు ఎప్పుడు కూడా చెప్పొద్దని ఇక్కడ నయోమితో రూతు అంటూ ఉంది. ఎందుకంటే బెత్లెహేమునకు వచ్చింది నిజమే కదా, రూతు అలా నిర్ణయించుకోవడానికి కారణం ఏంటంటే తన అత్త భక్తి జీవితము, పశ్చాత్తాపము మరియు సరైన జీవన సరళని ఇక్కడ ఆమె గ్రహించి ఉన్నది. పశ్చాత్తాపడింది, అయ్యో నేను దేవునికి అవిధేయురాలుగా నేనున్నాను, నేను దేవునికి నమ్మకమైన వ్యక్తిగా లేకుండా ఉన్నాను, నేను ఎంతో విశ్వాసము కలిగి ఉన్నాను, ప్రార్థనాపరురాలుగా ఉన్నాను, ఇవన్నీ కూడా మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నేనన్నీ కూడా చేయకుండా నామమాత్రపు క్రైస్తవ విధానంలో ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ శ్రమ, ఈ కష్టం, ఈ బాధను బట్టి ఆమె తన విశ్వాస జీవితము ద్వారా భక్తి జీవితాన్ని మరుచుకున్నప్పుడు రూతు ఈ విషయమంతా చూసి తన అత్తను ఆమె వెంబడించింది. ఎందుకంటే దేవుని యొద్దకు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ సంతోషము చాలా గొప్పదండి. దేవుని జీవము కలిగిన దేవుని దర్శించడానికి, ఆ బెత్లెహేములో ఉన్న దేవుని యందు విశ్వాసము కలిగి ఉండటానికి, తన ప్రజలతో కలిసి సంతోషంగా ఉండటానికి ఆమెకి ఎక్కడ లేనంత ఆనందం ఇక్కడ పొంగుతూ ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని తన అత్త భక్తి జీవితాన్ని చూచినటువంటి ఈ రూతు మాత్రము తన అత్తను, తన అత్త దేవుడిని, తన అత్త స్వజనాన్ని మాత్రము విడిచిపెట్టకుండా ఆమెను వెంబడించింది. ఇక్కడ ఈ యొక్క నయోమి జీవితంలో ధన్యురాలుగా మెప్పు పొంది ఉన్నది. నయోమి ఎప్పుడైతే ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుందో ఆమె ధన్యురాలుగా మెప్పు పొంది ఉన్నది. ఋతు గ్రంథము 4వ అధ్యాయము 14-15 వచనాలను చదువుకున్నప్పుడు, అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీవు నీ బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటించబడును గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీ ఎక్కువగా నున్న నీ కోడలో ఇతనిని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమును నిన్నుకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ఎప్పుడైతే ఈ నయోమి తీసుకున్న నిర్ణయం ద్వారా రూతు దాన్ని అనుసరించిందో, ఈ చివరి ముసలితనమందున కీడును మేలును శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు, ఎండిపోయిన మోడుబారిన మిగిలిన నయోమి జీవితము ముసలితనమందు చిగురిస్తుంది. ఈ ముసలితనములో ఆనందాన్ని వెళ్ళబుచ్చుతుంది. ఈ ముసలితనములో ఇక్కడ చాలా సంతోషంగా ఉండగలుగుతుంది. ఎందుకంటే రూతు బోయజు ద్వారా ఒబేదేదును కని ఉన్నాడు. ఇక్కడ బోయజు ద్వారా ఈ నయోమి ఎత్తుకొని ఆ బిడ్డకు దాదీగా ఉంది. తన ముసలితనమందు ఉత్తమమైన అత్తగా ఆమె వివరించబడుతూ ఉన్నది. ఎందుకంటే కుమారులు చనిపోయి ఉన్నారు, కోడలు ఉంది, తనను నమ్మి వచ్చింది, తన వెంబడి వచ్చింది. కాబట్టి ఏదో ఈమె జీవితాన్ని మరలా చిగురించేలాగా చేయాలని ప్రయాసపడి ఒక మంచి మాదిరికరమైనటువంటి అత్త మంచి నిర్ణయం తీసుకొని ఆమెకు ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆమె ద్వారా వచ్చినటువంటి
ఈ కుమారుని ద్వారా ఆమె ఎంతో ఆనందం పొంది ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముసలితనమందు వారు చిగురిస్తారని బైబిల్ మనకి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి నయోమి జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెల ఇంటిని విడిచి కరువు, కష్టము, బాధ, సమస్యలు వచ్చిన్నాయనని భర్త మాట విని కుమారులు తీసుకుని వెళ్ళింది. వ్యాపార కేంద్రంగా ఉన్న విగ్రహారాధానికి సమానమైనటువంటి విధానంలో ఉన్న ఆ ప్రాంతంలోకి వెళ్ళింది, కానీ ప్రార్థన లేదు, భక్తి జీవితము లేదు, దేవుని మీద ఆధారపడే విధానము లేదు, దేవుని విశ్వాసము కలిగే నమ్మకం అక్కడ లేదు. ఎప్పటికి కూడా సంపాదించాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, అవి సంపాదించుకోవాలి, ఇవి సంపాదించుకోవాలని ఆరాట పడుతుందే కానీ నేను ఈ స్థలములో సంపాదించుకుంటున్నాను, నేను ఈ స్థలములో కష్టపడి పనిచేసుకుంటున్నాను, ఇది నాకు క్షేమమా, ఇది నాకు ఆశీర్వాదమా, ఈ స్థలము నాకు దీవెనా, ఇక్కడొచ్చే డబ్బు నాకు సంతోషాన్ని ఇవ్వగలదా, ఇవేవి చూడలేదు. అందును బట్టి ఆమె కీడును అనుభవించింది. ఈనాటి క్రైస్తవ విధానములు నీవు పనుల కొరకు, లేకపోతే నువ్వు ఉన్నటువంటి పుట్టినటువంటి స్థలములో సరైనటువంటి పనులు లేక నువ్వు సంపాదించుకోవడానికి సరైనటువంటి వసతులు లేక ఉన్న విధానములో వేరే ప్రాంతానికి నువ్వు వెళ్ళి ఉన్నావేమో, వేరే చోటకు నువ్వు వెళ్ళి ఉన్నావేమో, వేరే చోట ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళి ఉన్నావేమో, వేరే చోట పని చేసుకోవడానికి వెళ్ళి ఉన్నావేమో, వేరే చోట జీతం చేసుకోవడానికి వెళ్ళి ఉన్నావేమో, వేరే చోట వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళి ఉన్నావేమో. నీవు క్రైస్తవుడు అయినట్లయితే, నీవు క్రైస్తవురాలు అయినట్లయితే నువ్వేం చేయాలంట? నువ్వు ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా నిజదేవుడైన దేవుని నీవు ఆరాధించడానికి మానుకోకూడదు. ఆయన్ని ఎప్పుడూ కూడా సమయమందును అసమయమందును నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ఎవరైనా చూసి సిగ్గుపరుస్తారనో, అవమానపరుస్తారనో, లేకపోతే నిన్ను ప్రక్కన పెడతారనో, నీ నమ్ముకున్న నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువా నువ్వు ఎప్పుడైతే ప్రక్కన పెడతావో నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని డబ్బు కోసం లేకపోతే పరపతి కోసమో దేవుణ్ణి ప్రక్కన పెట్టి నీ సొంత చిత్తము, నీ సొంత ఆలోచన, నీ సొంత నిర్ణయాలు కలిగిన ఎప్పుడైతే ఉంటావో నీ జీవితము, కుటుంబము, బిడ్డలు పతనమైపోతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. చేతికి అంది వచ్చిన కుమారులు చనిపోయి ఉన్నారు, చివరిదాకా ఉండవలసిన భర్త చనిపోయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇంత క్షోభ అనుభవించిన తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకుందేమా? తన దేవుడిని జ్ఞాపకం చేసుకుంది. తన దేవుని యందు అయ్యా నేను ఆ యొక్క బెత్లెహేములోనే ఉన్నట్లయితే, నేను నా సొంత స్థలములో ఉన్నట్లయితే ఇంత కీడు నాకు వచ్చేది కాదు కదా, ఇన్ని ఇబ్బందులు నాకు వచ్చేవి కాదు కదా, ఇంత శాపము నాకు వచ్చేది కాదు కదని గుర్తించి వెంటనే రొట్టెల ఇంటికి ఆమె బయలుదేరి వెళ్ళింది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నీ విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నీ భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు. మనిషికి బాధలు, కష్టాలు, సమస్యలు అవి వస్తాయి, మరలా వెళ్తాయి. కానీ ఆ కష్టాలు, బాధలు వచ్చినప్పుడు నువ్వు ఆవేశంలో కానీ ఆ కోపంలో కానీ వేరొక నిర్ణయాలు తీసుకునవద్దు. కష్టమైన, నష్టమైన దేవునితో నీవు మంచి సహవాసం కలిగి ఉన్నట్లయితే ఈరోజు నువ్వు కష్టపడి కొంచెం బాధపడవలసి వస్తుంది, కానీ దేవునితో ఉంటే ఆ తర్వాత నీకు ఆశీర్వాదం వేరే విధంగా ఉంటుంది. కాబట్టి నువ్వెప్పుడు కూడా దేవుణ్ణి విసర్జించవద్దండి. నువ్వెప్పుడు కూడా దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. కాబట్టి క్రైస్తవ విధానంలో ఉన్న స్త్రీలారా మీరు జ్ఞాపకం చేసుకునండి, నయోమిలాగా మీరు జీవించవద్దు. ఎందుకంటే దేవుణ్ణి విడిచి వెళ్ళి తీరని నష్టాన్ని తెచ్చుకుంది. కాబట్టి నీవు ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా నువ్వేం చేయాలంట? ఆ స్థలం నీకు యోగ్యమైందిగా ఉందో లేదో కూడా నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈ స్థలానికి నేను వచ్చాను, ఈ ప్రాంతానికి నేను వచ్చాను, అసలు నేను వెళ్ళటానికి నీ యొక్క ఇష్టం ఉన్నదా?
ఇష్టం ఉంటే ఆ ప్రాంతానికి నడిపించు, లేకపోతే నన్ను ఎక్కడనే ఉంచు. నడిపించున్నావా? నేను ఎలాగా దీవించబడాలో, ఎలాగా ఆశీర్వదించబడాలో, నా కుటుంబం ఏ రీతిగా ఉండాలో, నా భర్త ఎలాగా ఉండాలో, నాకు ఇచ్చిన బిడ్డలు ఎలాగా సంతోషంగా ఉండాలో, మా గృహము చుట్టూ, మా మార్గము చుట్టూ నీ కంచి వేయి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేం వచ్చినప్పుడు ఆమె అంటుంది, నయోమి వచ్చిందంటే నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. చేదు సమస్తాన్ని నేను పోగొట్టుకున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఏదో సంపాదించుకొని వెళ్ళాను, కానీ ఏమీ లేని సమస్తాన్ని పోగొట్టుకొని రిక్తురాలుగా మీ వద్దకు వచ్చానయ్యా. నన్ను అలా అనవద్దు, నన్ను చేదు అనండి. నా జీవితం అంతా కూడా మరి సంతోషం లేకుండా పోయింది, నేను తిరిగి దేవుని దగ్గరకు వచ్చాను. ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చిందో ఆమె జీవితానికి సంతోషం వచ్చింది. ఉన్నటువంటి 3 భార్యను ఆమె జీవితానికి రూతు బోయజు ద్వారా చిగురించి దేవుడు ఒక కుమారునిచ్చున్నాడు. అక్కడ సంతోషం ఉంది, సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది. తన దేవునితో ఉన్న సంతోషము ఇంకెక్కడా కూడా ఆమెకి లేదు. కాబట్టి నువ్వు దేవునితో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవాలని ఈరోజు నయోమి ద్వారా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. నయోమి ద్వారా ఈరోజు దేవుడు నీకు తెలియచేస్తున్న విషయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. ఇప్పటి వరకు ఎక్కడున్నావో, ఎక్కడ ఉండవలసిన వ్యక్తివి, ఏ స్థలంలో ఉన్నావో, ఏ డబ్బు కోసం, ఏ బంగారం కోసం, ఏ హోదా కోసం ఒకవేళ నిజంగా నువ్వు దేవుణ్ణి విడిచి ప్రక్కన పెట్టి నీ సొంత ఆలోచన వెళుతున్నావేమో, నీకు కీడు రాబోతుంది. దేవుని శాపాన్ని పొందుకోక మునిపే నీ విశ్వాస జీవితాన్ని మార్చుకోవాలని ఈరోజు నయోమి ద్వారా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని దేవునికి నమ్మకమైన సాక్షిగా, నమ్మకమైన బిడ్డగా ఉండాలని ఈరోజు ప్రభు ఒక మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు. మీ కృప చొప్పుననైనా ఈరోజు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథము నుండి నయోమి గురించి ప్రభువా మేము తెలుసుకొని ఉన్నాం. దేవా, రొట్టెల ఇంటిలో ఉండవలసిన నయోమి విగ్రహారాధన కలిగినటువంటి మోయాబు ప్రాంతములోనికి వెళ్ళి ప్రభువా ఏదో సాధించాలని, సంపాదించాలని, కూడబెట్టుకోవాలని, కుటుంబాన్ని బాగా చేసుకోవాలని వెళ్ళింది. కానీ సరైనటువంటి ప్రార్థనా జీవితము లేని కారణాన, సరైన భక్తి జీవితము లేని కారణాన తన చిత్తాన్ని బట్టే అనుసరించింది. కానీ దేవుని చిత్తాన్ని అనుసరించకుండా ఉన్న కారణాన్ని బట్టి ప్రభువా భర్తను, కుమారులను పోగొట్టుకొని 3 భార్యల జీవితములాగా మారాలాగా నేను వచ్చానని తానే సాక్ష్యం ఇస్తుంది. ప్రభువా, ఎప్పుడైతే నీ యొద్దకు వచ్చిందో, ఎప్పుడైతే మిమ్మల్ని ఎందు పశ్చాత్తాపడిందో, తాను చేసిన తన దోషము పాపమును బట్టి ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో మరలా తిరిగి ప్రార్థన చేసుకొని మీ యొద్దకు వచ్చిందో ప్రభువా, ఆమెను దీవించున్నారు, ఆరోగ్యం ఇచ్చున్నారు. భవిష్యత్తులో ప్రభువా ఆమె కుటుంబానికి ఏ రీతిగా మేలు జరుగుతుందో విషయాన్ని ప్రభువా మీరు రూతు బోయజు ద్వారా తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నాడు క్రైస్తవ సమాజంలో నాయన బిడ్డల తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారందరూ ప్రభువా మంచి జీవితాన్ని జీవించి వారి జీవిత కాలమంతయు ప్రభువా మీకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఏ స్థితిలోను ఏ స్థలములోను కూడా ప్రభువా మిమ్మును దూరం చేసుకునే భక్తి ఎవరికి రాకుండా నాయన మీతో ప్రతి విషయాన్ని నాయన మరి పాలి భాగస్తులుగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయమని త్వరలో రానున్న మా ప్రభువును మా రక్షకుడునైనా నజరుడని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.